టీమ్ చందన్ యోధా. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్. జానీ మాస్టర్, మీ చిన్నప్పుడు మీ అమ్మా నాన్నల్ని ఏం కొనిమని నేర్చారు? నేనా? వద్దులే ఇదేంట్రా అయితే? అప్పుడే అన్ని కోరికలు నేను చెప్పేది అది కాదు. ఏం అడుగుతాం? అడిగితే పొగడ అడుగుతాం, లేదంటే చికెన్ పొగడ అడుగుతాం. కానీ నేను మాత్రం చిన్నప్పుడే ఒక సినిమా డైరెక్టర్ అవుదామని మా అమ్మను ఒక చిన్న కెమెరా కొనిమని నేర్చాను. బిందు మాధవ్ గారు, మీరు వద్దులేండి, మీరు ఇప్పటికీ చిన్నవాళ్లే. మేడం సార్, మేడం అంతే. కుంకుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం మంచం. నాకు ఒక ఇంటర్నేషనల్ ఫిలిం స్కూల్లో అడ్మిషన్ కావాలి. అడ్మిషన్ కావాలంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. ఏం కావాలమ్మా? రంగు పెన్సిల్ కావాలా? గుండు సూదులు కావాలా? ప్రాజెక్ట్ వర్క్ అంటే అదే కదమ్మా. అది అలాంటి ప్రాజెక్ట్ కాదమ్మా, ఒక షార్ట్ ఫిలిం తీయాలి. తీసుకో. మరి ప్రొడ్యూసింగ్ నేనే చేస్తా. అసిస్టెంట్ డైరెక్టర్ నేనే చేస్తా. యాక్టర్ యోయమ్మా, నిన్న పెడతా, నేను ఉంటా. హీరో నువ్వే కదయ్యా. నాకు ఒక 6 మెంబర్స్ ఆర్టిస్ట్ కావాలమ్మా. దాంట్లో ఒక 3 కపుల్సే ఉండాలి. అంతే కదా. ఇగో మీ నాన్న నేను ఒక కపుల్. ఓకేనా? మిగతా వాళ్ళని పిలుస్తా. ఏ మావయ్య, అత్తయ్య. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. ఇంకొక కపులు వీళ్ళిద్దరు. నువ్వు జరుగు. ఇంకొక కపులు వీళ్ళిద్దరు. ఇదేంట్రా అయితే? నాకు ఒక యంగ్ కపుల్ కావాలి. అంటే కొత్త జంట కావాలి. ఆయన ఏమో ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే చేసుకోడు. ఎప్పటికీ చేసుకోను. అందరూ ఆటగాళ్ళ. చెప్పండి బిందు మాధవ్ గారు. పక్కన మన స్కిట్ లో కప్పులు కావాలమ్మా. కంపు చేసేవాళ్ళు కాదు. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అడిగి మరీ వేయించారు కదా మీరు. మా అన్నయ్యని హీరోగా పెట్టి తీస్తానమ్మా. అవును కాదు, నా కొడుకున్నాడు కదా హీరో. ఎవరా కొడుకు హీరో రా. చూసిర్రా అమ్మాయిలు, ఎట్టున్నాడు నా కొడుకు హీరో లెక్కలేడా? మరేమనుకున్నావు? నా పోలిక. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? అవునమ్మా, మరి హీరోయినా ఉందిగా యోధా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? వాళ్ళు వీళ్ళు ఎందుకమ్మా, యోధని పెట్టి చేస్తాను. ఏంట్రా యోధా? ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. హీరోయిన్ గా మాత్రం యోధా వద్దు. అమ్మ, మళ్ళీ గొంట నా మనోరాలు ఏడిపించేస్తుందమ్మా. ఏడవుకు జరగండి. రైట్ రండి. ఇప్పుడు దాకా బాగానే కూర్చుంది కదా. ఇప్పుడు నేను హీరోయిన్ గా చేయమని అడుగుతాగా, దాని పొగరు చూడు ఎట్టుంటుందో. యోధా, ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. చూసిరా దీనికి ఎంత బలుపో. అన్ని మేనత్త పోలికలే. ఇగో యోధా, కూర్చోనా? అవసరం నిల్చో. దెబ్బ మీద దెబ్బ. నా బిడ్డ నీకు హీరోయిన్ ఛాన్స్ ఇస్తుంది. నువ్వు వచ్చి యాక్టింగ్ చెయ్య. నీకు మంచి పేరు వస్తుంది. అవసరం ఉంది నాకు. అసలు ఏం క్యారెక్టర్? హీరోయిన్ సూపర్ గా ఉంటది. హీరోయిన్ కంటే ఒక క్యారెక్టర్ ఉంటది కదా. ఇగో లేవు. దీవెనకి వదిన క్యారెక్టర్ నాకు ఇంకా అర్థం కాలే. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.
అర్థమైంది నాకు. ఈ గ్రేట్ చంద్రికకి కోడలు క్యారెక్టర్. ఆహా మళ్ళీ చెప్పు. నాకు కోడలు క్యారెక్టర్, నీకు దండం పెడతా, రావే. నాకు ఒక కండిషన్. ఏంది కండిషన్? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నువ్వు నా పక్కనే ఉండాలి. నేను చెప్పిందల్లా నువ్వు చెయ్యాలి. అగ్రిమెంట్ పైన సైన్ చేయి. ఎక్కడైనా ప్రొడ్యూసర్ సంతకం పెడతాడా? ఆర్టిస్టుల అగ్రిమెంట్ లో సంతకాలు పెడతాడు. ఏంది కథ? ఏదేదో బాగుంది, నెక్స్ట్ టైం నుంచి నేను కూడా అలా చేయాలి. ఇక ఓకే కదా, షూటింగ్ స్టార్ట్ చేద్దామా? టీ తీసుకొని రావే అత్త. టీ తీసుకొని రావే. నాకు కూడా అలాగే ఒకటి. ఇగో నా మూడ్ చేంజ్ అయిపోయింది. కాఫీ కావాలి నాకు. ఇగో కాఫీ. ఏరా నేను జ్యూస్ తాగే టైం అని నీకు తెలీదా? తీసుకొని రమ్మా నువ్వు జ్యూస్. అమ్మా జ్యూస్ అంటే తీసుకురా. పోవే. తీసుకురమ్మా, మళ్ళీ 2 కొడుతుంది. దయచేసి ఇదంతా గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. ఓకే ఓకే ఇగో జ్యూసు. ఓకే థ్యాంక్ యూ. ఓకే కదా Yeah. దీవెనా, ఎట్లాగట్లా ఒప్పించిన ముందైతే సీన్ చెప్పు, సరేనా? అమ్మా నాకు మిడిల్ ఏజ్ వాళ్ళు కావాలి. మిడిల్ ఏజ్ అంటే ఆంటీ అంకుల్సా? పిలుస్తా నాకు. ఏ మిడిల్ ఏజ్ రండి. అమ్మా దీవెన చూసావా, నువ్వు చెప్పినట్టే కటింగ్ చేయించుకున్నా, గడ్డం చేయించుకున్నా, ఇక్కడ 2 కాట్లు కూడా పెట్టించుకున్నా. సూపర్ మామయ్య, నువ్వు ఒక్కడే నాతో సింక్ లో ఉన్నావు. వాడెప్పుడు సింకు దగ్గర, అంట దగ్గర, హోటల్ దగ్గర, అక్కడేనమ్మ వాళ్ళ బతుకు. అట్లా బతకబట్టే ఆ బస్తా ముందుకొచ్చింది. సరే కానీ సీన్ చేద్దామమ్మా. ఫస్ట్ సీన్ హీరో అండ్ హీరోయిన్ రండి. హీరోయిన్ మీరు పార్క్ లో ఉంటారన్నమాట. హీరో వచ్చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తారు, కానీ కొంచెం మీకు కోపం అంతే. నాకా ఈ సీన్ నాకు బాగా నచ్చింది. గొడుగు పడుతురా. ఏంది ఇట్ట తయారయ్యేమే మీరంతా? ఇక్కడ ఎండలేదు కదా. పార్కు లో ఎండ ఉంటది కదా. ఇది పార్కు కాదు కదా. మరి ఇదిగో నిజం కాదు కానీ పోతాను. ఓయ్ ఆగు. నేను అనుకున్నదనుకున్న ముదిరే నువ్వు. దౌడలు వాస్తాయి, నీకు కాదు. నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. రోల్ కెమెరా యాక్షన్. యోదా, స్నాప్ లో హాయ్ పెట్టాను, చూడలేదు. ఇన్స్టాగ్రామ్ లో రీల్ షేర్ చేశాను, ఓపెన్ చేయలేదు. యూట్యూబ్ లో కమెంట్ పెట్టాను, పట్టించుకోలేదు. ఎందుకు యోదా? నేను ఏం చేసిన ఇప్పుడు ఏం పట్టించుకోవు? నీ కళ్ళ ముందు ఒక అమ్మాయి ఉంటే ఫస్ట్ డ్రెస్ ఎలా ఉంది, కాంప్లిమెంట్ ఇద్దామనే ఏం లేదా? ఏం తల్లి, ఏం పెంపకమే నీ పెంపకం. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. అసలు ఇలాంటి వాళ్ళని సమాజం ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? ఏరా ఆడవాళ్ళంటే ఆట బొమ్మలా కనిపిస్తున్నావా నీకు? వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నాడు. ఇంకా చూస్తారేంటి సమాజం అటాక్. ఇదంతా కాదు. ఇట్లా ఇక్కడ మనం యాక్టింగ్ చేయొద్దు, మనం మంచి కూసుందాం, వాళ్ళని యాక్టింగ్ చేయమని చెప్దాం. అప్పుడు మన్నోడు కొడతాడు, ఎందుకు కొడతాడు. ఓకేనా? రా దీవేనా, మాకు కొంచెం రెస్ట్ కావాలి, వేరే వాళ్ళతో సీన్ చేసుకోమ్మా. ఓకే అత్త మామ ఇట్రండి. మామ ఇప్పుడు మీరు అత్తకెళ్ళి ప్రపోజ్ చేయాలి. ఆగు దీవెన, నాకు అర్థమైంది, నువ్వు అక్కడ కూర్చో, ఇప్పుడు యాక్షన్ పాకో. ఓకే రోల్ కెమెరా యాక్షన్. నేను చెప్పంగానే కళ్ళు తిరిగి పడిపో. కళ్ళు తిరగడం కదండి, గుండాయి చచ్చిపోతాను. చచ్చిపో. ఇదేంట్రా అయితే? జ్యోతి, ఐ లవ్ యూ. నా పిల్లం చచ్చిపోయిందిరా దేవుడా. వసే ఉన్నావా లేదానే కొలకవే. వసే ఏడున్నావే? మాస్టర్, మా అమ్మ చచ్చిపోయి ఇక్కడ బాధపడుతుంటే వాళ్ళు నవ్వుతారా అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఏం పెంపకమే నీ పెంపకం. తల్లి కొడుకులు వా సూపర్. అసలు ఇలాంటి వాళ్ళని సమాజం ఏం చేస్తుంది? Attack! ఎప్పుడు నన్ను పొగిడే చేతులు ఈ బలి కొట్టిపోయినాయిరా. అమ్మా
వీళ్ళు మనం నవ్వినా కొడతారు, కూర్చున్నా కొడతారు, చూసినా కొడతారు, ఏం చేయకపోయినా కొడతారు. అందుకే ఒక పని చేస్తా, నేనే ఆ శవంలా పడుకుంటా. కన్న కొడుకు నా కళ్ళ ముందు శవంగా పడుకుంటే నేను తట్టుకోలేను కానీ నేనే శవంగా పడుకుంటా. అమ్మా లేదమ్మా, నాకే గుండెపోటు వచ్చింది, నేనే పడుకుంటా. నువ్వు పడుకుంటే నేను ఏడవట్లేదని కొడతారా? లేదమ్మా నేనే పడుకుంటా. లేదు నువ్వు పడుకుంటా, నన్ను కొడతారమ్మా. నన్ను కొడతారా? నన్ను కొడతారమ్మా. నన్ను సరే ఒక పని చేద్దాం, ఇద్దరం కింద శవంలో పడుకుందాం. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఇగో నీవేనా మేము శవంలో యాక్టింగ్ చేస్తున్నాం. దా ఓకే, రోల్ కెమెరా యాక్షన్. ఇగోండి ఇప్పుడు నేను డాక్టర్ని. ఓకే, వీళ్ళు బతికే ఉన్నారు, చావలేదు. కమాన్ సిపిఆర్ చేయండి. మీరు చావలేదా అంటే వీళ్ళు మోసం చేస్తున్నారు. ఈ సమాజం వీళ్ళని ఏం చేస్తుంది? పగలు కొట్టాలమ్మా. ఇదంతా నిన్ను హీరోయిన్ చేద్దామనేరా? హీరోయిన్ కాదమ్మా, హీరో. అమ్మా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఒళ్ళు ఊనమైంది. ఇంతకంటే ప్రాబ్లం ఏమొస్తుంది? నాన్న ఇందాక నుంచి వీడియో షూట్ చేస్తున్నాడు కానీ నా ఫోన్ ఎప్పుడో స్విచ్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. అంటే ఏం చేయమంటావే? మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలి. నేను రెడీ. ఏందమ్మా? మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలి. ఓకే. ఒరే మనకి అక్కడి నుంచి అవార్డు తీసుకొస్తారు చూడు. ఎక్కడ? అక్కడ వెళ్ళండి. నడు నడు. అవును, ఎలా ఉంది ఇంతకీ? కోడల చేత ఫస్ట్ ఎంత అన్నది తిన్నారు? నా చేత తినలే, నేను కొట్టలే. అదే కొట్టిచ్చారు. ఇదంతా కాదు గాని నేను ఎంతగానో ప్రాణపదంగా చూసుకుంటున్నా. ఎప్పుడు నా ఇంట్లో ఇంకో దీపం పెడతదా అని ఎదురు చూస్తున్నా. బిందు మాధవి చెప్పు, నన్ను ఎందుకు కొట్టినావు నువ్వు? మీ ఇంట్లో దీపం పెట్టాలన్నావు, నీకే దీపం పెడదాం అనుకున్నా.